హాయ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. ఈ రోజు క్లాస్లో ఏంటంటే సిరీస్ సర్క్యూట్స్, ప్యారలల్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సిరీస్ సర్క్యూట్ అంటే ఏంటి, జనరల్గా ప్యారలల్ సర్క్యూట్ అంటే ఏంటి. ఓకే, బేసిక్గా ఏంటంటే సిరీస్ సర్క్యూట్ డిఫరెన్సెస్ కింద రాస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటి సిరీస్ సర్క్యూట్స్, ఓకేనా. నెక్స్ట్ ఇటు సైడ్ ఏంటి ప్యారలల్ సర్క్యూట్స్. ఓకే, సిరీస్ సర్క్యూట్, నెక్స్ట్ ఏంటి ప్యారలల్ సర్క్యూట్. ఓకే, జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే మన సిరీస్ సర్క్యూట్ అంటే ఒక దాని ఎండింగ్ ఇంకో దానికి ఏమవుతుంది, స్టార్టింగ్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా ఉంటే మనం దీన్ని ఏమంటాం, ఈ కాల్ ఇట్ యాస్ సిరీస్ సర్క్యూట్ అంటాం అనమాట. ఓకేనా? ఇదేంటి రెసిస్టెన్స్ R1, R2, అట్లాగే ఇది R3. ఇదేంటి వోల్టేజ్ సోర్స్. ఓకే, ప్యారలల్ సర్క్యూట్ అంటే ఏంటంటే ఏదైతే మనకి అన్నిటికీ కామన్గా ఒక స్టార్టింగ్ పాయింట్, అన్నిటికీ కామన్గా ఒక ఎండింగ్ పాయింట్. ఓకేనా? దీన్ని మనం ఏమంటాం, వి కాల్ ఇట్ యాస్ ప్యారలల్ కనెక్షన్ అంటాం. దీన్ని ఏమంటాం R1, R2. ఇదేంటి ప్లస్ మైనస్ V. ఓకేనా? ఇది I. ఓకే, సిరీస్ సర్క్యూట్ అనమాట. జనరల్గా దీని డిఫరెన్సెస్ అంటే, సిరీస్ సర్క్యూట్ అంటే ఏంటంటే జనరల్గా ఏమని చెప్తాం, స్టార్టింగ్ ఒకదాని స్టార్టింగ్ ఒకదానికి ఏమవుతుంది, ఒకదాని స్టార్టింగ్ ఇంకోదానికి ఏమవుతుంది, ఇది దీనికి ఎండ్ పాయింట్, బట్ దీనికి ఇది స్టార్టింగ్ పాయింట్. అట్లాగే అన్నిటికి ఏంటి కామన్గా ఒక స్టార్టింగ్ పాయింట్, కామన్గా ఒక ఎండింగ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎండింగ్ పాయింట్ అనుకుంటే, దీన్ని ఏమనుకోవచ్చు మనం స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఎండింగ్ పాయింట్ అండ్ స్టార్టింగ్ పాయింట్. ఇదేంటి రెసిస్టెన్సెస్. జనరల్గా సిరీస్ సర్క్యూట్లో ఏంటంటే, సిరీస్ సర్క్యూట్లో ఎప్పుడు మనకి ఏంటి కరెంట్ ఈజ్ ఈక్వల్ అనమాట. ఏంటది కరెంట్ ఈజ్ ఈక్వల్. కరెంట్ ఈజ్ ఈక్వల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరెంట్ I అనుకుంటే, R1లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత అవుతుంది, I1. అట్లాగే R2లో ఫ్లో అవుతున్న కరెంట్ ఏమవుతుంది, I2. అట్లాగే R3లో ఫ్లో అవుతున్న కరెంట్ ఏమవుతుంది, I3 అనమాట. టోటల్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, I ఈక్వల్ టు I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు I3. ఫర్ ఎగ్జాంపుల్ R1లో మనకు ఫ్లో అవుతున్న కరెంట్ ఏమనుకుందాం I1, R2లో ఫ్లో అవుతున్న కరెంట్ ఏంటి I2, R3లో ఫ్లో అవుతున్న కరెంట్ ఏంటి I3. ఈ I అన్న, నెక్స్ట్ ఈ I1 అన్న, I2 అన్న, I3 అన్న కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ I ఈక్వల్ టు 2 amperes అనుకుంటే, I1 కూడా నాకు ఎంత అవుతుంది, ఇట్స్ నథింగ్ బట్ 2 amperes. I2 కూడా నాకు ఎంత అవుతుంది, 2 amperes. I3 కూడా నాకు ఎంత అవుతుంది, 2 amperes. సేమ్ కరెంట్ మొత్తం సర్క్యూట్ అంతా ఫ్లో అవుతుంది అనమాట. కరెంట్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, వోల్టేజ్ ఈజ్ డిఫరెంట్ అనమాట. ఇక్కడ ఏంటి వోల్టేజ్ ఈజ్ డిఫరెంట్. వోల్టేజ్ ఈజ్ డిఫరెంట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వోల్టేజ్ మెజర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమనుకుంటున్నాను, ప్లస్ మైనస్ V1. ఓకేనా? ఓకే, దిస్ ఈజ్ ప్లస్ మైనస్ V1. అట్లాగే దీనికి ఏమవుతుంది V2. ఓకేనా? V2. అట్లాగే ఈ రెసిస్టెన్స్ అక్రాస్ వోల్టేజ్ అంతా V3. ఇప్పుడు V1 అనేది ఏమవుద్ది డిఫరెంట్, అట్లాగే V2 అనేది ఏమవుద్ది డిఫరెంట్, అట్లాగే V3 అనేది ఏమవుద్ది డిఫరెంట్. అందుకని ఏం రాస్తామంటే, V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అనమాట. సిరీస్లో మనం ఎప్పుడు కూడా ఏంటంటే కరెంట్ ఈజ్ ఈక్వల్, వోల్టేజ్ ఈజ్ డిఫరెంట్. అట్లాగే ప్యారలల్ ఎప్పుడు కూడా మనం ఏంటి, ప్యారలల్ ఎప్పుడు కూడా మనకి ఏంటి ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఏంటి వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ అనమాట. ఇక్కడ ఏంటి వోల్టేజ్ ఈజ్ ఈక్వల్. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ వోల్టేజ్ అన్న, ఇక్కడ దీన్ని ఏమనుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ దీని V1, దీని V2, అట్లాగే దీన్ని ఏమనుకుంటాం, దీని అక్రాస్ వోల్టేజ్ V1 అనుకుంటే, V ఎంత అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ V ఈక్వల్ టు 20 volts అయితే, V2 కూడా నాకు ఎంత అవుతుంది 20 volts. అట్లాగే V1 కూడా నాకు ఎంత అవుతుంది 20 volts. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్. V ఈజ్ ఈక్వల్ టు V1 ఈక్వల్ టు V2 ఈక్వల్ టు జనరల్గా ఎన్ని ఉంటాయి అన్ని. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్. డిఫరెంట్ ఏంటి నథింగ్ బట్ డిఫరెంట్ పారామీటర్ ఏంటి, కరెంట్ ఈజ్ డిఫరెంట్, లేదా అన్ఈక్వల్, ఏదో ఒకటి చెప్తాం. కరెంట్ ఈజ్ డిఫరెంట్. కరెంట్ ఈజ్ డిఫరెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ మనం ఇక్కడ పంపించాం అనుకోండి, ఇది ఒక జంక్షన్ పాయింట్ లేదా నోడ్ పాయింట్. ఇక్కడ కరెంట్ ఏమవుతుంది డివైడ్ అవుతుంది అనమాట. డివైడ్ అయిన కరెంట్ మనం ఇక్కడ ఏమనుకుంటాం, దీన్ని జనరల్గా దీన్నేమో I1 అంటాం, అట్లాగే దీన్ని ఏమంటాం I2. I1 అనేది I అనేది 2 parts కి డివైడ్ అయింది. ఏమని I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. ఒకవేళ మనకి థర్డ్ రెసిస్టెన్స్ ఉంటే ప్లస్ I3. ఇది సిరీస్ సర్క్యూట్, ప్యారలల్ సర్క్యూట్ మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట. బిఫోర్ ఏంటంటే సర్క్యూట్స్ అనలైజ్ చేసే ముందు మనకి రెండు డిఫరెన్సెస్ క్లియర్గా తెలియదు. సిరీస్ సర్క్యూట్ అంటే ఏంటి,
సో ఎండ్ టు ఎండ్, ఓకేనా. సో బేసిక్గా ఒక సర్క్యూట్కి స్టార్టింగ్ పాయింట్ ఇంకో దానికి ఏమవుతుంది, ఎండింగ్ పాయింట్ అవుతుంది అనమాట. సో స్టార్టింగ్ పాయింట్, సో దీంట్లో ఏంటి, సో ఒక దాని స్టార్టింగ్ ఇంకో దానికి ఏమవుతుంది స్టార్టింగ్, సో స్టార్టింగ్ టు ఎండ్, ఎండ్ టు స్టార్ట్ అనమాట, ఓకేనా. సో దీని స్టార్టింగ్ పాయింట్ దీనికి ఏమైంది ఎండ్ పాయింట్, అట్లాగనమాట. సో సిరీస్ సర్క్యూట్లో ఎప్పుడు కూడా మనకి ఏమి ఈక్వల్, కరెంట్ ఈజ్ ఈక్వల్. సో కరెంట్ ఈజ్ ఈక్వల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యామ్మీటర్ పెట్టామనుకోండి ఇక్కడ, ఓకేనా. ఇక్కడ మనం ఒకవేళ యామ్మీటర్ పెడితే సో మనకి ఎంత చూపిస్తుంది వాల్యూ, సో ఫర్ ఎగ్జాంపుల్ 2 amperes అయితే ఇక్కడ 2 amperes చూపిస్తుంది. అట్లా ఇక్కడ కూడా మన యామ్మీటర్ పెడితే ఇక్కడ కూడా మనకి ఎంత చూపిస్తుంది 2 amperes. అట్లా ఇక్కడ కూడా మన యామ్మీటర్ ప్లేస్ చేస్తే మనకి ఎంత చూపిస్తుంది ఇక్కడ, సో 2 amperes అనమాట. సో కరెంట్ ఈజ్ ఈక్వల్, వోల్టేజ్ ఈజ్ డిఫరెంట్. సో వోల్టేజ్ ఈజ్ డిఫరెంట్ అంటే V ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. సో ఈ వోల్టేజ్ అన్ని యాడ్ చేస్తే నాకు ఏమి ఈక్వల్ అవుతుంది 20. సో టోటల్ వోల్టేజ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో V అనేది టోటల్ వోల్టేజ్. అట్లాగే ఇక్కడ సిరీస్ ప్యారలల్ సర్క్యూట్ డిఫరెన్స్ ఏంటి, సో కరెంట్ I1, సో I1 అనేది వోల్టేజ్ అనేది ఏంటి సేమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తే దీని ప్యారలల్గా, ఓకే, నేను ఒక వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తే సో నాకు ఏమవుతుంది, సో వోల్టేజ్ అనేది ఇక్కడ 20 volts ఉంది, ఇక్కడ కూడా నాకు ఎంత చూపిస్తుంది 20 volts. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేను ఒక వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేస్తే నాకు ఎంత చూపిస్తుంది ఇక్కడ వోల్టేజ్ 20 volts అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే సో సిరీస్ సర్క్యూట్ని ప్యారలల్ సర్క్యూట్ని డిఫరెంట్ చేస్తాం అనమాట, ఓకేనా. ప్యారలల్ ఏంటి, సో సిరీస్లో ఏంటి కరెంట్ ఈజ్ ఈక్వల్, ప్యారలల్ ఏంటి వోల్టేజ్ ఈజ్ ఈక్వల్. సో సిరీస్లో ఏది డిఫరెంట్, వోల్టేజ్ డిఫరెంట్, ప్యారలల్ ఏంటిది కరెంట్ ఈజ్ డిఫరెంట్. సో I ఈక్వల్ టు I1 ప్లస్ I2. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దాం అంటే వీటి మీద డెరివేషన్స్ చేద్దాం. సో బిఫోర్ ఆ డెరివేషన్ చేసే ముందు ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అని మనకు క్లియర్గా తెలియాలన్నమాట, ఓకేనా. సో ఇది ఈరోజు క్లాస్, ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దాం అంటే సో డిఫరెంట్ సర్క్యూట్స్కి ఈ సిరీస్ సర్క్యూట్ ప్యారలల్ సర్క్యూట్ ఫార్ములాస్ మనం డెరైవ్ చేద్దాం, ఓకేనా. సో థ్యాంక్ యూ. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.